For Bindas Entertainment, subscribe to What the Fun. ఇదిగో ఆ బ్లెషింగ్తోనే ఆపేయండి. ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు కదా అని చెప్పి నా మీద ఫీలింగ్స్ గట్రా పెంచుకోకండి, తర్వాత మీరే బాధపడతారు. నాకు మీ మీద వచ్చిన ఫీలింగ్స్ ఇప్పుడే ఇక్కడే క్లియర్ చేసేసుకున్నాను కాబట్టి మీ విజువల్స్ నాకు ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. సో ఇక మీదటి నుంచి మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. వస్తాను అక్కాయ్, బాయ్ అక్కాయ్. అక్కాయా? వస్తాను అక్కాయ్, బాయ్ అక్కాయ్. అక్కాయా? అక్కనా? ఏం తెలియనట్టు వస్తున్నాడు చూడు నీతుల మాస్టర్. పదరా. వేటూరు గారిలాగా నీతి కవర్లని చెప్పేసి చివర్లో అక్క ఏంటి? నేను ఇందాక చెప్పాను కదా బ్రహ్మాస్త్రం ఉందని, అది ఇదే. పద, నువ్వు ఎక్కువ ఆలోచించక బుర్రపాడైపోద్ది, నీకు అసలు బుర్ర తక్కువ. వీడప్ప ఇంతసేపు నా మీద పాటలు కూడా రాసేసి ఇప్పుడు అక్క అంటాడా? ఎవర్రా నువ్వు దొంగ నా దొడక? అమ్మ తల్లి, వాడెవడో నాకు తెలియదు కానీ వాడు నన్ను ఒక్కసారి కలిసేలా చెయ్యమ్మా. వాడికి నా శాడిజం రుచి ఏంటో చూపించాలి. నా కోరిక తీరితే నీకు పొట్టేల్ని బలించి పొంగల్ కూడా పెడతాను. ఆఫర్ కింద వాడి గుండు కొట్టిస్తాను. ప్లీజ్ అమ్మా, ఒక్క ఛాన్స్. అయ్యో ఆడు వెళ్ళిపోతాడా ఏంటనే, ఇంకా కెప్టెన్ రావట్లేదే. రే హల్కు, ఏమైందిరా? కెప్టెన్, నీ ఆవేశాన్ని బయటకు తీసే టైం వచ్చింది. ఇన్ని రోజులు నీకు కనిపించకుండా లవ్ లెటర్స్, మెసేజ్లు, మిస్డ్ కాల్స్ చేస్తూ నేను డిస్టర్బ్ చేసిన వాడు ఇక్కడే ఉన్నాడని అవెంజర్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా తీసుకో. ఎక్కడ రాడు? ఇక్కడే ఉన్నాడు మన క్యాంపస్లో, ఇటు వెళ్ళాలి. ఈ రోజుతో వాళ్ళు ఎగిసి పడుతున్న ప్రేమ కిరటాలకి చరణ గీతం పాడేద్దాం. పద, వెళ్ళి దొల్లగొట్టేద్దాం. ఇచ్చాడు నా కొడుకు. కనిపించట్లేదేంటి? ఇక్కడికే గా రమ్మంది. ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం. హలో హలో, ఎక్కడున్నాడు? బాబు, ఇక్కడ నీ లెఫ్ట్. వస్తున్నాను, అక్కడే ఉన్నాడు. వీడిని ఎక్కడో చూసానే. వీడా? అమ్మా నువ్వు ఉన్నావమ్మా? ఈరోజు వాడికి ఇస్తాను చూడు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. రా నాన్న రా, నీకుంది రోజు. ఓ అక్క, నువ్వే ఎలా? అబ్బా ఏంటక్క అలా అది కాదక్క. మళ్ళీ వద్దులే, కొడుతున్నారు, చూసుకొని మాట్లాడదాం. ఇంకోసారి నన్నే కాదు, యవ్వనంలో ఉన్న ఏ అమ్మాయినైనా అక్క అని పిలిచావో గుట్లు పీకేస్తా. వద్దు, ఇంకెవ్వరిని చూడకుండా. లేదు, ఇంకా అలా చేయను. అయినా ఒక అమ్మాయిని కత్తిలో ఉన్నావని పొగిడి ఆ అమ్మాయిని అక్క అండమేంట్రా? అంటే ప్రస్తుతానికి నేను నేత్రానందం స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు గబుకుని కాంప్లిమెంట్ ఇచ్చానని అవతల వాళ్ళు కమిట్ అయిపోయారు అనుకో, తర్వాత నేను దెబ్బ అయిపోతాను కదా, అందుకని. అంటే తమరికి లవ్ అంటే అలర్జీనా లేక మ్యాటర్ లేదా? అబ్బే చిచ్చి, అలా ఏం లేదు. లవ్ అంటే ఇంట్రెస్టే, కాకపోతే ఇప్పుడు కాదు, తర్వాత 2 years లవ్ స్టేజే. నేను లవ్ చేసిన అమ్మాయితోనే అన్నీ అనుకున్నాను, కాకపోతే ఈ లోపు రోజుకి వీలైన అందాలను చూస్తూ కుదిరినని పికప్ లైన్స్ వదులుతూ ఉంటాను, అంతే. సో నీ సుఖం కోసం అవతలి వాళ్ళని మర్డర్ చేస్తావన్నమాట. అంతేగా. చిచ్చి, మర్డర్ ఏంటి? ఒక అమ్మాయిని అందంగా ఉన్నామని పొగిడి తర్వాత అమ్మ అక్క అంటే దాన్ని మర్డర్, మానభంగం అని అంటారా? మనం ఇన్ని రోజులు ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్నావా? సర్లే, ఇంకా అననులే. ఒకసారి ఇలా రారా. వద్దు, నువ్వు కొడతావు. ఇలా రా, వార్నింగ్ అయిపోయింది, డీల్ మాట్లాడాలి. డీలా? అయితే వస్తాను. ఏంటి డీల్? ఇంకొకసారి నువ్వు అలా చేసావని నేను ఎక్కడైనా విన్నాను. చేయను. అమ్మా, మరీ గట్టిగా పిండేసింది, రాక్షసి. అయినా డబ్బెందుకురా నీకు ఇంతకి? అదా, మా దోస్తుగాడికి కాస్త నీడుంది, అందుకే మనం హెల్పింగ్. ఈ జమానాలో కూడా హెల్పింగ్లు గట్రా చేయడం అంటే నువ్వే వంగి నీ బ్యాగ్ చూపించి మరీ బజాయించమన్నట్టు. అలా ఏం లేదు, వాడికి నిజంగానే నీడుంది. అయినా తీసుకునేది నేను, కట్టేది నేను, మధ్యలో వాడి క్యారెక్టర్ ఎందుకు జడ్జ్ చేస్తారు? అబ్బో రోషం, సర్లే నాకెందుకు. 15% ఇంట్రెస్ట్, నెల 5th ఇంట్రెస్ట్ ఉండాలి. 6 months లోపు అసలు కట్టేయాలి. లేదనుకో
ప్రిన్సిపల్ మనకి బాగా క్లోజ్. నీ కాలేజ్ ఫీజు నా అప్పులో జమేసుకుంటా. అమ్మని 15% ఇంట్రెస్టా? ఇందులో ప్రిన్సిపల్ షేర్ ఎంత? ఏం చేస్తారో తెలుసుకొని ఏం చేయనులే. సర్లే నాకెందుకులే కానీ మీ కండిషన్స్ నాకు ఓకే. డబ్బులు ఇస్తే వెళ్తాను. ఎందుకో నీ మీద నా సాడిజం తీరట్లేదురా, అందుకే నాకు ఇవ్వబుద్ది కావట్లా. అమ్మో ఇప్పుడు అంత మాట అనకండి ప్లీజ్ అండి, డబ్బులు నాకు చాలా అవసరం. నీ పికప్ లైన్స్లో ఓ జెన్యూనిటీ ఉందిరా, అది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ సో యూ. రోజు నీ కాలేజ్కి రాగానే ఆ రోజు నా లుక్ మీద 2 పికప్ లైన్స్ చెప్పాలి. నచ్చితే నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు. రోజునా? అంతేకాదు, రోజులో ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు చెప్పాలి. ఇది అన్యాయం అండి. మన ఇద్దరం ఒకటే కాలేజీ, రోజు పొద్దున్నే కలుస్తూనే ఉంటాము. రోజు అంటే అలాగా? అయినా రోజుకో కొత్త ఫిగర్ మీద అంటే వస్తాయి పికప్ లైన్స్. రోజు అదే ఓల్డ్ ఫిగర్ మీద ఎన్నని చెప్తామండి బాబు, ఇది అవ్వదు. అయితే పైసలు కూడా లేవు. ఆ? ఇదేంటారు బాబు ఇలా తగులుకుంది? ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే గూగుల్ తల్లి సోషల్ మీడియా ఉండగా పికప్ లైన్స్ కరువేంటి, ఏదోటి వదిలేద్దాం. సర్లేండి ఏదోటి చెప్పేస్తాను. శాంపిల్ కొట్టి వదలరా, నచ్చితే ఇప్పుడు ఇస్తా, లేదంటే పైసలు రేపిస్తా. ఇప్పుడా? ఇప్పుడు అంటే ఏం చెప్తాం? మ్మ్. ఆ. ఈ మధ్య అన్ని ఆర్టిఫిషియల్ లైట్స్ ఎక్కువైపోయాయండి. మట్టి దీపానికి ఉన్న అందం ఎవరికి తెలియట్లేదు. ఆ మట్టి దీపానికి ఉన్న అందమే మీ పెదవులు నవ్వినప్పుడు మీ చిరునవ్వులో తెలుస్తుంది. సో నెవర్ లూజ్ దట్ స్మైలా చందమామ. అబ్బబ్బబ్బా, చెప్పాను కదరా నీ పికప్ లైన్స్లో ఏదో మ్యాజిక్ ఉందని. అది మన టాలెంట్. ఆ? ఇది ఇక్కడేం చేస్తుంది? కెప్టెన్ ఆ బండోడే. ఇక్కడేం చేస్తున్నావే? అడుగుతుంటే మాట్లాడవేంటే? ఆ? కెప్టెన్ చూస్తారండి. ఎక్కడ హల్క్ హలో, ఎందుకు కొడుతున్నారు? ఆపండి. ఆపండి. ఓకే, బాగుండం కూడా. మా చెల్లయ్యే, నేను మాట్లాడతాను. ఎందుకు కొడుతున్నావు అతన్ని? అసలు ఏమైందే? రేయ్, ఏంట్రా ఇది? ఎవరిది? ఈ ఎదవా మా కెప్టెన్ ని గోకుతున్నాడంట. లవ్ అంట. లవ్ అంట. నచ్చకపోతే నో చెప్తే సరిపోతుంది కదే, దానికి వైలెన్స్ ఎందుకు? లవ్ అంటే కొవ్వు లాంటిది, ఒక్కసారి ఒంట్లోకి చేరితే అంత ఈజీగా బయటకు పోదు. అందుకే ఈ వైలెన్స్. ఇప్పుడు చూడు, కొవ్వు కరిగి కంట్రోల్ ఉంటాడు. ఏ, అసలేంటి ప్రాబ్లం? ఎందుకు కొడుతున్నావు? యజ్ఞాత ప్రేమికుడు నాకు రోజుకో రకంగా రాయబారాలు ప్రేమలకలు పంపిస్తున్నాడు. ఓకే, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. కొట్టుడేంది? తప్పు కదా. వీడు రాసే లవ్ లెటర్స్ కి నా నుంచి రిప్లై రానప్పుడే అనుకోలేడు. అయినా రోజుకో రకంగా నెంబర్ పెంచుకుంటూ పోతున్నాడు. ఏదో విధంగా దాడి చేతనే ఉన్నాడు నా మీద. వద్దు, వద్దు, వద్దు. ఏదైనా మాట్లాడి తేల్చుకుందాం. కూల్, నువ్వు కాస్త కూల్ అవ్వే బాబు. ఏంట్రా మ్యాటర్ ఏంటి? ఈ సంజయ్ నా సంజీవేళ తోడుగా ఉంటుందని ఫిక్స్ అయిపోయా. అందుకే అసలు వదలలేకపోతున్నా. ఇంగో ఇలానే పిచ్చి పిచ్చి ప్రాసలని చెప్పి మెంటలు తెప్పెత్తున్నాడు. అబ్బా, అది ప్రాస కాదు, నీ మీద ఉన్న నాకు ప్రేమ. ఒకసారి నువ్వు అర్థం చేసుకుంటే గుండె తలుపులు తెరుచుకుంటాయి. ఆగు, 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 మాట్లాడుతున్నాగా. అన్నా చెల్లెలు ఇలా ఉన్నారేంట్రా? ఈ ఏజ్ లో ఎవరైనా లవ్ అంటే రంకలేస్తారు, మీరేమో ప్రేమ అంటే మర్డర్స్ చేసేలా ఉన్నారు. ఏ చిచ్చి, అలా ఏం లేదు, మేము నార్మలే. ఎరా మన నార్మలే కదరా. నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం, నో అంటే పడే వరకు వెంట పడడం ప్రతి అబ్బాయి చేసే పని కదా. ఇట్స్ ఎ బాయ్ థింగ్ నా. మీరన్నా చెప్పండి బావగారు. బావగారా? బావగారు సరేరా అబ్బాయి, నువ్వు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది. బావ బామ్మర్ది కార్డు కూడా వాడావు. ఏం చేద్దాం? సరే, ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ విను. చలాయ్, కాసేపు నేను అన్నయ్య అన్న సంగతి మర్చిపోయి బాగా ఆలోచించుకొని చెప్పు. ఇప్పుడు నీకు వీడు ఇప్పుడున్న మైండ్ సెట్కి నచ్చకపోవచ్చు, కానీ రేపు పొద్దున్న ట్రై చేయగా నీకు నచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో ఆలోచించు. లేదా వాడికి ఎంత ఆస్తున్నా, నీ మీద ఎంత ఖర్చు చేసినా, వాడిని నేను ఎంత ట్రై చేస్తున్నా కానీ పడే ఛాన్సే లేదంటావా? ఆ ఛాన్స్ ఎందుకు లేదో కరెక్ట్గా రీజన్ చెప్పేసి, తర్వాత నేను వాడిని 4 పీకి ఆ పీకింది నువ్వు చూసి సింపతితో వాడి మీద ప్రేమ పుడితే అస్సలు బాగోదు, ముందే చెప్తున్నా. ఇప్పుడే ఆలోచించుకో. యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఉన్నాను. రీజన్? నాకు నచ్చింది ఇచ్చే నా పేరెంట్స్, మంచి ఫ్రెండ్స్, నాకు నచ్చిన కాలేజ్ చదువుతున్నాను, ఇంకా ఎక్సెట్రా అంతే. ఛీ, ఇడు వేస్ట్రా. ఇన్ని చచ్చినా కూడా లవ్ చేయను. ఎందుకు? మన హ్యాపీనెస్కి మనమే రీజన్ అవ్వాలి.
అయినా నీకు ఇచ్చే టైము వస్తువులు నీకు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో నీ హ్యాపీనెస్ ఉంది. అయినా నిన్ను నువ్వు లవ్ చేసుకోలేనివాడివి ఇంకా పక్కన వాళ్ళని లవ్ చేస్తావు. తను ప్రేమించుకున్నాడే తను పట్టుకున్న అమ్మాయి చేయని పెదవుల పైన వచ్చినోని పోకుండా చూసుకుంటాడు మా సిద్ధుగాడిలాగా. నీకు అంత సినిమా లేదులే. ఇదేం తొక్కలో లాజిక్? ఆ, పైసల్లో పెరిగినోడికి దొరికేది బలుపు, ప్రపంచంలో పెరిగినోడికి దొరికేది ప్రేమ. ఇది నీకు అర్థం కావాలంటే ప్రపంచ జ్ఞానం తెలిసి ఉండాలే. నువ్వు చెప్పిన ప్రేమ కూడా డబ్బుకి సలాం కొట్టే రోజులు ఇవి. రియాలిటీలో ఉండడం మానేసి సోది చెప్తావేంటి? సోదా ఏయ్, టాపిక్ ఎట్టేట్టు వెళ్ళిపోతుంది. మనం పాయింట్ మాట్లాడదాం. సరే, ఇప్పుడు ఫైనల్గా ఏమంటావే? నువ్వెంత గింజుకున్నా నేను నీకు పన్ను. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకోసారి నీ సైడ్ నుంచి లేఖలు రాయబారాలు వస్తే రేయ్ శాలిటీ లేచిపోద్ది. మా కెప్టెన్ ముందు హెల్ కడ్డంగా నిలబడిపోతాడు. అయినా నువ్వేంట్రా ఈ పిల్లతో ఉప్పర్ మీటింగ్లు? కొమ్మదీసి ప్రేమ అంత లేదు, పైసల కోసం వచ్చిండు. యారా పైసలేనా? నిజంగా పైసలేనే బాబు, చిన్న అవసరం ఉండొచ్చాను. పిల్ల వైబ్రేషన్స్ చాలా డేంజర్గా ఉన్నాయి. ప్రేమలోకి పోకు, దెబ్బ అయిపోతావు. చి, అలా ఏం లేదు. అయినా నాకు తెలుసులే. సరే, నాకు ల్యాప్ టైం అవుతుంది, నేను వెళ్తా. వెళ్ళు, చేసించాలి. రారా హల్కు. నీ అబ్బా. వాటన్. చందమామ, నా డబ్బులు అయ్యో నాకు ఇస్తే నేను కూడా లాగిచ్చేస్తాను. బావగారు మీ చెల్లిని నాకు సెట్ చేస్తే మీకు ఎంత అమౌంట్ కంటే అంత అమౌంట్ ఫ్రీగా ఇస్తా. ఫ్రీగా ఇస్తావా? హా. ఒరే, నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, మా చెల్లి కాదు నేనే నిన్ను కోసి కప్పెట్టేస్తాను అదవా. అలా కాదు, ఒకసారి లాస్ట్ టైం చెప్పు తెగిపోతే అదవా ఇంకొకసారి బావా అన్నావంటే. కూల్. ఇలా అవసరాల కోసం సొంత అన్నతోనే బేరాలు పెట్టే వాళ్ళతో మీరు తిరక్కండి చందమామ, మీకే బ్యాడ్ నేమ్. ఆ డబ్బులయ్యో కొడితే సెండ్ చేశాను, చూసుకో. కొట్టేశారా? వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సరే, బాయ్. బాయ్. ఏంటండి బాబు, సండే కూడా వదిలిపెట్టరా? ఎందుకు రమ్మన్నారు? నా మూడేం బాలేదు, ఒక మంచి కవిత చెప్పు. తప్పదా? సరే, నీ మూడు మార్చడానికి ఒకటి వదులుతాను. ఈ ప్రపంచంలో అబద్ధాలు ఎంత సెక్సీగా ఉంటాయో మీరు కూడా అంతే సెక్సీగా ఉంటారు. పొరపాటును కూడా సినిమాల్లోకి వెళ్ళకండి, మీ ఫ్యాన్స్ మీ వయ్యారాలు చూసి గుళ్ళు కట్టేస్తారు. అంటే ఏంటి? నేను అబద్ధాన్నా? నా లుక్స్ అంత చండాలంగా ఉన్నాయా? అలా కాదు, ఎప్పుడు పూలు పల్లేనా అని కొంచెం ఏదో ట్రెండ్కు తగ్గట్టు కొత్తగా ట్రై చేశాను. పోలిక అలా ఉన్నా కానీ మీకు మాత్రం గుళ్ళు కట్టడం ఖచ్చితంగా జరుగుద్ది. ఓకే. అదేంటి, వీడిని సాధిద్దామని రోజు వీడితో ఆడుకుంటుంటే రాను రాను వీడు చెప్పే వాటన్నిటికీ నేను కనెక్ట్ అయిపోతున్నానేంటి? ఇదిగోండి మీ అసలు ప్లస్ మీ వడ్డీ. కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోండి. అది సరే, కానీ ఎప్పుడూ లేనిది మీ పర్సనల్ స్పేస్లోకి రమ్మన్నారండి, అది కూడా ఈ టైంలో. అది నేను చెప్తానులే, కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావు. ఓ, మీ అందం మీద విసిరే కవిత తప్పుద్దా? దాచాం ఒకటి, వదులుతా. అదేంటో అండి, ఈ భూమి మీద పిచ్చి చెట్లు మొలిచినంత త్వరగా పూల చెట్లు పండ్ల చెట్లు మొలవు, కానీ ఉన్నవి తక్కువైనా అవే మన లైఫ్. అలానే ఎన్నో ఆరాటాలు పోరాటాలు, ఎన్నో ఆవేశాలు ఆక్రోశాలు, అన్నిటికీ మించి అవమానాలు స్వార్థాలకి మధ్యలో నలిగిపోయే మా మగజాతికి మీలాంటి అందమైన అమ్మాయిలే అండి మోటివేషన్. ముఖ్యంగా మీలాంటి అమ్మాయిని చూస్తే మనసులో ఎలాంటి ఎమోషన్ ఉన్నా అది ఆనందంగా మారిపోతుంది. ఒకేసారి గుండె గులాబీ తోటంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది.
ఇలా ఒక్క క్యూట్ లుక్ ఇస్తే చాలు, ఎలాంటి మగాడైనా నాశనం, సర్వనాశనం అంతే. చాలే ఇంకా. మ్మ్. సరే క్యూటీ, నేను ఇంకెళ్ళొస్తాను. వెయిట్, ఏం వెళ్తావులే, ఆగు. నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? అమ్మగారి చూపులు బాడీ లాంగ్వేజ్ చాలా తేడాగా ఉన్నాయి. ఏంటి మ్యాటర్? ఇందాక అన్నావుగా నా లుక్స్కి ఎవరైనా నాశనం అయిపోవాల్సిందే అని. ఆ అవకాశం ఎవరికో ఎందుకు, నీకే ఇద్దాం అనుకుంటున్నా. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇన్ని రోజులు నువ్వు చెప్పిన కవితలన్నీ అబద్ధాలేనా? హలో, నా నోట్ల నుంచి ఒకసారి ఓ మాట వచ్చిందంటే అది ఐఎస్ఏ మార్క్ లాంటిది, 100% నిజం. మరెందుకు లవ్ చేయవు? ఓహో, మీరు పడిపోయారా అయితే? సరే, మీరు లవ్ చేయడానికి రీజన్ ఏంటో చెప్తారా? ఏమో, నీలో ఉన్న క్వాలిటీస్, బిహేవియర్ ఆర్ ఇంకేదో నన్ను నీకు కనెక్ట్ చేస్తున్నాయి. నీతో ఉంటే హ్యాపీగా ఉంటా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ ఇట్, అంతే. నాలో ఉంటే ఇప్పుడు వరకు ఎక్కడ తగలపోవటం వల్ల వచ్చిన ఫ్యాషనేషన్ ఇది, ప్రేమ కాదు. ఆ క్లారిటీ మీకు రావటం కోసం నాకు తెలిసిన ప్రేమ భగవద్గీత చెప్తాను. అది విన్నాక మీరే నేను వద్దని చెప్పి తంతారు. ఒకవేళ తన్నకుండా హక్ చేసుకోవాలనిపిస్తే? అప్పుడు సరెండర్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉందా చెప్పు మా మగాళ్ళకి. అయితే షూరు చే. అయినో నేను కాస్త తెల్లతోలు, చూడ్డానికి కూడా బాగానే ఉంటాను, కానీ ప్రేమ నాతో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నేను పైకి ఇలా ఉంటాను, లోపలంతా ఊరమాస్. నువ్వేమో జాన్సన్ బేబీ యాడ్లోలా క్యూట్గా ఉంటావు, మనదంతా మోటు సరసం, నువ్వు తట్టుకోలేవు. పైగా నేను చాలా బూతులు మాట్లాడతాను. బూతులు అంటే బీప్స్ కాదు, పచ్చి నిజాలు. నీలో బిజినెస్ లేడీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, అందుకే కృష్ణుల్లా లౌక్యంగా ఆలోచిస్తావు. కానీ నేను హరిశ్చంద్రుల్లా నిజాయితీగా ఉండి పెళ్ళాన్ని కూడా తాకట్టు పెట్టే టైపు. ఈ రెండు ఎప్పుడు సెట్ అవ్వవు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ అని చదువుకోలేదా? నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు ఉన్న స్టేజ్కి ఇలాంటిదే చెప్తావని ఎక్స్పెక్ట్ చేశా. ఇలానే ప్రేమలో మొదట్లో మాటలు తీగానే ఉంటాయి, ఆ తర్వాత మాటలు మోగబోయి చేతలు మొదలవుతాయి. స్మూత్గా మొదలైన చేతలు కాస్త ఆ తర్వాత ఒకరినొకరు ఏడిపించుకునే స్టేజ్కి వెళ్తాయి. అవసరమా? ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నమ్మితే సిద్ధాంతం, నమ్మకపోతే వేదాంతం అన్నట్టు. మొదట్లో నిజం చెప్పేవాడిని దేవుడు అంటారు, ఆ తర్వాత వాడే దెయ్యం భూతం అంటారు. నాలంటోడు చూడగా నచ్చుతాడు, కానీ దగ్గరైతేనే చిరాకు పడతారు. సో నేను ఈ ప్రేమకు సెట్ కాను. సారీ, నేను నీకు కరెక్ట్ కాదులే. ఏంటి, ఏ చేత్తో కొట్టాలని ఆలోచిస్తున్నావా? కాదు, మన ఫస్ట్ హక్ కదా. ఇప్పుడు ఇలా ఓకేనా, లేదా ఇంకేదైనా స్పెషల్గా ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. నీ బుర్రని మనసులో ఉన్న ప్రేమ మేఘాలు కమ్మేశాయి. కంగారు పడకు. ఉరకలేసే నది లాంటి నీ మనసుకి ఆనకట్ట వేయాలంటే బుర్ర పెట్టి ఆలోచించు. వస్తా, బాయ్. నైట్ అది అంత సడన్గా ప్రపోజ్ చేసేసరికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చెప్దాం? హాయ్ మామా, వచ్చేటప్పుడు నాకేం చేస్తున్నావు? నీకేం కావాలి చెప్పరా, అవే తెస్తాను నేను. అసలు నాలో ఏం నచ్చింది? నాకేనే నీ అల్లుడికి నీకు లేనట్టే. అదేంటి అంత మాట అన్నావు? పెచ్చక్కింది, నువ్వే చూడు. పోనీ ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుందాం. పిచ్చి లేస్తుంది. ఆడేంటి అలా అయిపోయాడు? చూసావా? ఏమైంది? ఆయన మాట్లాడించి నాతో తిరిగి మనం ఏదో చెప్పాలి కదా. అదే సిచ్యువేషన్. ఈసారి నువ్వు వస్తే ఫ్లాట్కి రాకు, డైరెక్ట్గా రద్దీ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూడు. నీ అల్లుడిని ప్రేమిస్తే భారత్లాగా అక్కడ తిరుగుతుంటాడు. నువ్వు మరీనే. అరే ఏందిరా పిచ్చి చేష్టాలు? అంటే లవ్ జోలికి ఇప్పుడప్పుడే వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఈ మధ్యనే ఒక అమ్మాయి తగులుకుంది, అందుకే కన్ఫ్యూజను. పాపది తెల్లతోలే గాని పాప రిచ్ అంట, అక్కడ కూడా అతను నాకు. నువ్వు ఆగే. ఏందిరా నువ్వు కనెక్ట్ అయ్యలేదా? కనెక్ట్ అయినట్టే ఉంది కానీ లేదు. ఏమో మా అంత కన్ఫ్యూజన్గా ఉందా? కోకెందుకు? నువ్వా? ఇదేంటి కోకా? నాకు ఇష్టం ఉండదు, నువ్వు తాగే. విషం టేస్ట్ నచ్చుతుందో లేదో అని విషమా? కోక్లో కలుపుకొని తెచ్చుకున్నాను.
లవ్ యూ చెప్తావా తాగేమంటావా? ఊరు బాబు ఎవరు రా విషయం అంటున్నారు? లవ్ యూ చెప్పాలా? నేను ఇలాంటి బలాత్కారాలను ఎంకరేజ్ చేయను. ఇదిగో మామ, ఈ అమ్మాయి పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తూ ఉంటుంది నా వెనకాల తిరుగుతూ. రే తాగిస్తారా విషయం తాగిస్తారా? హలో అండి. ఎపిసోడ్స్కి అయితే మంచి రీచ్ ఇస్తున్నారు. మంచి రీచ్ ఇస్తున్నారు కానీ షేర్సే చేయట్లేదు. ఇంకా కొంచెం మంచి రెస్పాన్స్ రీచ్ రావాలంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్స్ చేయండి, అండ్ కామెంట్ చేయండి భయ్యా, మీకు ఏమనిపిస్తుందో వీడియోని కామెంట్ చేయండి. బాగుందా బాగాలేదా ఏదో చెప్పొచ్చు కదా. ఇంకా మేమేమైనా చేయాలా చెప్పండి. కావాలంటే తిట్టచ్చు కదా. ఈయన తిట్టండి, నన్ను కాదు. అప్పుడు నన్నే తిట్టండి భయ్యా, బట్ ఏదోటైతే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వాట్ ద ఫన్ తెలుగు కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మేము ఎప్పుడు పెట్టే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ప్లీజ్ భయ్యా షేర్ చేయండి. బాయ్.